హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు భీష్మ ఏకాదశి. విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ లోకానికి అందిన పరమ పవిత్రమైన రోజు. అసలు ఈరోజు విశిష్టత ఏమిటి? భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి మనకిచ్చిన ఆ వరం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లో ఏ శ్లోకం చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది? అనారోగ్యం తగ్గాలన్నా, భయాలు తొలగి ధైర్యం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కాలన్నా ఏ శ్లోకాలు పఠించాలో ఈ వీడియోలో నేను వివరంగా చెప్పబోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది నేను మార్నింగే లేచి అలా అటువైపు చూస్తానండి. తూర్పు వైపు మనకు ఆ దృశ్యం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. తర్వాత ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ నేను పూజ కోసం అని చెప్పేసి నిన్నే తులసి కొమ్మలు తీసుకొచ్చి ఇలా వాటర్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఏకాదశి రోజు కొయ్యకూడదని కొంతమంది చెప్తున్నారు. అందుకని ముందు రోజే కోసుకొచ్చి ఒక తడి క్లాత్లో పెట్టొచ్చు, కానీ నేను ఇలాగా కాడలన్నింటినీ అలా ఒక గ్లాస్లో వాటర్ పోసి పెడితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ పువ్వుల కోసం అని చెప్పేసి కిందకి వెళ్తున్నాను. ఫ్రెష్ అయ్యి గులాబీ పువ్వులు అయితే బోల్డ్ అయ్యాయి. ఈవేళ పూజ కోసము పువ్వులు అవసరం కదా అని చెప్పేసి మందార పువ్వులు, గులాబీ పువ్వులు అన్నీ తెచ్చుకుందామని కిందకి వెళ్ళానమాట. ప్రకృతికి మనము ఏమిస్తే దానికి 10 ఇంతలు మనకి రిటర్న్ ఇస్తుందండి ప్రకృతి. ఏమీ లేదండి, మనం రోజు కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయ తొక్కలు అవి ఇవి అని, అవి బయట పడేయకుండా జస్ట్ ఆ చెట్టు మొదట్లో వేస్తే చాలండి, మనకు బోలెడు పువ్వులు ఇస్తుంది. మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి మన పూజ కోసం మన ఇంటి దగ్గర ఉన్న మనం నాటిన చెట్ల నుంచి పువ్వులు కోసి భగవంతుడికి సమర్పిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందండి. మనం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొనుక్కోవాలి, కానీ ప్రతిరోజు కొనుక్కోకుండా ఇలా ఎవరికైనా వీలుంటే గనక కొన్ని మొక్కలైనా వేసుకుంటే అవి ఇచ్చే పువ్వులు, ఆ పువ్వులతో మనం పూజ చేస్తే ఆ పూజ సఫలమవుతుంది. ఇలా నేను తీసుకొచ్చిన పువ్వులతో ముందైతే నిత్య పూజ చేసేసానండి. చక్కగా బోలెడు పువ్వులు వచ్చాయి కదా. స్వామి అమ్మవార్లను అయితే ఎక్కువ అలంకరించలేదు, ఎందుకంటే అభిషేకాలు చేయాలి కనుక. ఇప్పుడు విషయానికి వద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పితామహుడు భీష్ముడు అంపశయ్యపై ప్రాణత్యాగం కోసం చూస్తున్నారు. అప్పుడు ధర్మరాజు అశాంతిగా ఉన్న ఈ లోకంలో మానవుడికి మోక్షాన్ని ఇచ్చే సులభ మార్గం ఏది అని అడిగితే భీష్ముడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడిని చూపిస్తూ 1000 నామాలతో స్తోత్రం చేశారు. అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ నేను సొంతంగా ఏమీ చెప్పడం లేదండి. పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు కొన్ని చదివి అవి తెలుసుకొని నేను మీకోసం చెప్తున్నాను. ప్లీజ్ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. మన కష్టాలని గట్టెక్కించే విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో కొన్ని శ్లోకాలని నేను వీడియోలో మధ్యలో వాటి అర్థంతో సహా చెప్తాను. ఇవన్నీ నేను పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నవే. ఈరోజు స్వామివారికి చేసే ప్రతి కైంకర్యం కూడా మన మనసులోని ఆందోళనను, అశాంతిని తొలగిస్తాయి. మన మనసును కల్ముషం లేకుండా చేస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామమే 1000 నామాలతో సమానమని పార్వతీదేవికి పరమశివుడు ఉపదేశించిన పరమ సత్యం ఇదే. ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి అంటే రోగాల నివారణ కోసం విష్ణు సహస్రనామాల్లోని 15వ శ్లోకాన్ని అత్యంత శక్తివంతమైనదిగా చెప్తారు. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఈ శ్లోకాన్ని నిత్యము చదువుకోవడం వలన మన శరీరంలో ఏ రోగాలున్నా తొలగిపోతాయి. ఎందుకంటే భగవంతుడిని ఇక్కడ మనము వైద్య అంటే మన రోగాలను నయం చేసే డాక్టర్గా కొలుస్తున్నాము. వైద్యో నారాయణో హరిహే అంటాం కదండి. అలాగే ఈ శ్లోకం చదువుకుంటే విద్యార్థులకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లల్లో తెలివితేటలు బాగా పెరుగుతాయి. తప్పకుండా వీలైతే పిల్లలతో కూడా ఈ శ్లోకం చదివించితే, పిల్లలకు నేర్పించి నిత్యము మనము మరణం చేయిస్తే కనుక
పిల్లలు బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అయ్యి చక్కగా షార్ప్గా తెలివిగా తయారవుతారు. వాళ్ళకి 1000 నామాలు చదవాలంటే అంత టైం ఉండట్లేదు ఈ రోజుల్లో. మనం ఈ చిన్న 2 లైన్లే కదండి పిల్లలకి నేర్పించండి. ఎంతసేపు పిల్లలు చదవట్లేదు అని మనం అనడమే తప్ప తల్లులుగా మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. హోంవర్క్ చేసేటప్పుడు ముందుగా ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత హోంవర్క్ని స్టార్ట్ చేయమనండి. పిల్లలు తప్పకుండా షార్ప్గా తయారవుతారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవ్యక్త్రజ్యః పారిషద్యః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణాం తమాశ్రయే. వ్యాసం వశిష్ఠనప్తారాం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతమతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్వై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. సంపద, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలగడానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో అత్యంత ప్రశస్తమైన శ్లోకం 65వ శ్లోకం అండి. శ్రీద శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఈ ఒక్క శ్లోకంలో భగవంతుడిని 8 రకాలుగా కూడిన ఐశ్వర్యనామాలతో పిలుస్తామండి. శ్రీదహ అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, శ్రీశః అంటే లక్ష్మీదేవికి నాథుడు, శ్రీనివాస అంటే లక్ష్మీదేవి నిరంతరం నివసించే హృదయం కలవాడు అని, శ్రీనిధి అంటే సకల సంపదలకు నిధి వంటివాడు, శ్రీ విభావన అంటే భక్తులకు వారి అర్హతను బట్టి సంపదలను పంచేవాడు, శ్రీధర అంటే లక్ష్మీదేవిని తన వక్షస్థలంపై ధరించినవాడు, శ్రీకర అంటే శుభాలను సంపదలను కలిగించేవాడు, శ్రీమాన్ అంటే నిరంతర ఐశ్వర్యవంతుడు అని. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉండాలని కోరుకునేవారు విష్ణు సహస్రనామాల్లోని ఈ శ్లోకాన్ని నిత్యము పఠించాలి. ఇందులో స్వామివారిని 8 సార్లు శ్రీకారంతో సంబోధిస్తాం. ఈ నామాలను స్మరిస్తూ చేసే పూజ వల్ల దరిద్రం తొలగి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ పొందడానికి కూడా ఒక నామం ఉందండి. ఎవరి చెడు దృష్టి కూడా సోకకుండా ఉండడానికి 98వ శ్లోకం అత్యంత ప్రభావవంతమైనది. ఈ శ్లోకంలో భగవంతుడిని సకల ఆయుధాలు ధరించిన రక్షకుడిగా, దుష్ట శక్తులను అణిచివేసేవాడిగా కొలుస్తాము. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమః అపరాజిత సర్వసహో నియంత నియమో యమః. చాలామందికి దిష్టి తగులుతుందని, లేకపోతే వేరే వాళ్ళ చెడు దృష్టి వల్ల పనులు ఆగిపోతున్నాయని భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు విష్ణు సహస్రనామాల్లోని ఈ 98వ శ్లోకాన్ని స్మరించడం వలన మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా దరి చేరకుండా ఆ అపరాజితుడు రక్షిస్తాడు. మన జీవితాలు ఆనందమయంగా ప్రకాశవంతంగా కావాలంటే సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరహావిషమశూన్యో ఘృతాశిరచలశ్చలః. ఈ శ్లోకం మంచి సౌందర్యం కావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మన జీవితం ప్రకాశవంతంగా ఉండాలన్నా ఈ శ్లోకం స్మరించుకుంటే గనక తప్పకుండా ఆ నారాయణుడు మనకి ఇస్తాడు. విష్ణు సహస్రనామం అంటే ఇది కేవలం 1000 నామాల కలయిక మాత్రమే కాదండి, సాక్షాత్తు ఆ పరమాత్మ రూపం. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అంపశయ్యపై ప్రాణత్యాగం కోసం వేచి చూస్తున్న భీష్మ పితామహుడు ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకు సమాధానంగా ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. సహస్రనామాల్లోని ఒక్కొక్క నామానికి ఒక్కో శక్తి ఉంది. అందుకే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ స్తోత్రానికి భాష్యం రాశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే ఒక ఏకాదశి రోజే చదవాలి, ఒక శనివారం రోజే చదవాలి, ఒక బుధవారం రోజే చదవాలని అనుకోకుండా అన్ని కాలాల్లోనూ చదువుకోవచ్చండి. ఇతర పూజలకు ఏమైనా నియమ నిబంధనలు ఎక్కువగా ఉన్నా విష్ణు సహస్రనామాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా మనసారా తలుచుకోవచ్చు.
అసలు విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో ఫలశ్రుతి ఏం చెప్తుందంటే, నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. అంటే వాసుదేవుని భక్తులకు ఎప్పుడూ ఎక్కడా అశుభం జరగదు అని. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మనసులోని కల్ముషాలు తొలగిపోయి బుద్ధి వికసిస్తుంది, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. విష్ణు సహస్రనామంలోని 108 శ్లోకాలు కలిపి 1000 నామాలను కలిగి ఉంటాయి. ఇందులో ఒక్కొక్క శ్లోకం మన జాతకంలోని ఏదో ఒక దోషాన్ని పోగొడుతుంది. 1000 నామాలు చదవలేం, రోజు మా వల్ల అవ్వదు అని అనుకునేవాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే ఒక్క శ్లోకం చదివినా కూడా అదే ఫలితం వస్తుందని సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పారు. ఈ విష్ణు సహస్రనామాలు చదవటం వలన ఓన్లీ మనకి కొన్ని లాభాలే కాదండి, మన శరీరంలో నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తాయని సైన్స్ కూడా చెప్తుంది. ఇది మీరు అనుభవిస్తారు కూడా. చదివేటప్పుడు మీరు కూర్చొని శ్రద్ధగా చదివితే మన బ్రెయిన్ నరాలన్నీ కూడా మనకి కదులుతాయండి, శుద్ధి అవుతాయి. మనకి ఎక్కడైనా ఏమైనా స్తబ్దుగా ఉండిపోయినా కూడా అవన్నీ కూడా వైబ్రేషన్ వస్తాయి అన్నమాట. వాటిల్లో కదలికలు వస్తాయి. దానివలన మన మైండ్ షార్ప్ అవుతుంది. ఈ విషయం మాత్రం నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి నాడు మనం కేవలం పూజ చేయడమే కాదండి, ఒక్కసారైనా ఆ 1000 నామాలను వినడము లేదా చదవడము చేయాలి. ఇక చివరగా ఆపదలు, కష్టాలు, భయాల నుండి రక్షణ పొందడానికి ఇంకొక శక్తివంతమైన శ్లోకం నేర్చుకుందాం. ఇది 108వ శ్లోకం అండి. ఆపదలు తొలగించే రక్షా కవచ శ్లోకం. వనమాలి గది శర్ంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వాసుదేవోభిరక్షతు అంటే అటువంటి ఆయుధాలు ధరించిన ఆ శ్రీమన్నారాయణుడు మమ్మల్ని ఎల్లవేళలా అన్ని ఆపదల నుండి రక్షించుగాక అని అర్థమండి. జీవితంలో అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు లేదా శత్రు భయము, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాల్లోని ఈ చివరి శ్లోకం ఒక రక్షా కవచంగా పనిచేస్తుంది. ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.